ఈ స్ట్రెస్, స్ట్రెయిన్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎమోషన్స్, అన్ఆన్సర్డ్ గ్రీఫ్, ఇదంతా క్యాన్సర్కి కారణం అంటారా? విమెన్కి ఎస్పెషలీ ఎక్కువ అవుతుంది, మదర్స్కి ఎక్కువ అవుతుంది. ఇట్ ఈస్ ఓకే. అయితే ఎందుకు ఒకప్పుడు ఉండేది కాదు, ఇప్పుడే ఎందుకు వస్తుంది అన్నది బిగ్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఎందుకు ఎవ్రీ సెకండ్ పర్సన్ హ్యాస్ ఇట్? ఓకే, ఎవ్రీ సెకండ్ పర్సన్. ఎందుకంటే ఇంతకుముందు కూడా అలాగే ఉండే ఎమోషన్స్, గ్రీఫ్లు అవన్నీ ఉండేవి. అయితే అప్పట్లో ఏంటంటే చెప్పుకోవడానికి 4 మనుషులు ఉండేవాళ్ళు, ఇంటి బయట అరుగులు ఉండేవి. అయితే ఏదో ఒకటి అంటే జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒకళ్ళ కష్టం వస్తే ఇమ్మీడియట్గా ఒకళ్ళు వచ్చి నేను నీకు ఉన్నానులేమ్మా ఏం కాదు అని ఓదార్చే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు లేరు. మన కష్టము మనమే, అంటే బయట ఫ్రెండ్స్కి చెప్తే, ఇక్కడ ఏంటి అంటే ఎవరికైనా చెప్తే నన్ను తక్కువగా చూస్తారు అన్న ఒక ఇది ఉంటుంది. అంటే ఎట్లాంటి విషయాలలో, ఇక్కడ చూడు, మన డ్రెస్సింగ్లో కానీ, మన కల్చర్లో కానీ, మన వే ఆఫ్ బిహేవియర్ ఎవరైనా చూస్తారు, నలుగురు ఏమైనా అనుకుంటారు అన్న దాంట్లో మనం ఏం పట్టించుకోం. బయట వాళ్ళు ఏమైనా అనుకున్నా ఐఎమ్ లీడింగ్ మై లైఫ్ అంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్ లైఫ్ వచ్చేటప్పటికి ఏంటంటే నలుగురికి మనం ఒక మాస్క్ చేసి మన లైఫ్ చూపిస్తారు చాలా మంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ దిస్ దాట్ అనేసి. పద్ధతికి మారిపోయారు. నేను నా ముందు ఎన్ని టెంప్టేషన్స్ ఉన్నా నేను అసలు చూస్ చేసుకోలేదు. 100% క్యారెక్టర్ అయ్యి అది నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను, నాకు చాలా హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ ఉంది, ఐఎమ్ వెల్ టు డూ, అన్యోన్యత యొక్క ప్రేమానురాగాలు 100%. వారం రాగానే మేము హాలిడేస్కి వెళ్తాం, ఇవన్నీ చూపించేసి అవన్నీ మేనేజ్ చేసే ప్రాసెస్లో ఆడవాళ్ళు చాలా చాలా దే గోయింగ్ త్రూ లాట్ ఆఫ్, మోస్ట్లీ నాట్ ఎవ్రీవన్, చాలామంది ఆ స్ట్రెస్ గో త్రూ అవుతున్నారు. ఒకటి. రెండోది డబల్ ఇన్కమ్ గ్రూప్. ఇప్పుడు ఓకే, ఈ డిఐజీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, డబల్ ఇన్కమ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఇద్దరు పని చేయాలి. పని చేసే ప్రాసెస్లో దే హ్యావ్ టు గో త్రూ లాట్ ఆఫ్ స్ట్రెస్. నాకు చాలామంది చూస్తాను ఎంత కెరీర్ ఓరియంటెడ్ ఉంటారంటే, అసలు దానికోసం పిల్లల్ని ఎలా అయిపోయిందంటే, పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలంటే అబ్బా ఇప్పుడు నాకు నెక్స్ట్ ఇయర్ ప్రమోషన్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను పిల్లల్ని ప్లాన్ చేసుకోలేను. పిల్లలు అంటే ఏంటి, ఇట్ హ్యాస్ టు బి అంటే నార్మల్గా పెళ్ళి అవ్వగానే పిల్లలు అన్నది మన ఇద్దరు భార్యాభర్తల బాండ్ని ఇంకా క్లోజ్ చేసేదే పిల్లలు. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా ప్లానింగ్ ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు నాకు ₹1,00,000 జీతం, ఇప్పుడు నాకు ఒక పిల్లోడు పుడితే వాళ్ళకి నేను ఒక 10,000 ఎక్స్ట్రా, 20,000 ఎక్స్ట్రా. సో ఈ కాన్సెప్ట్లో పిల్లలు పుట్టినప్పుడు ఎమోషనల్ బాండ్స్ ఎక్కడ ఉంటాయి? అట్లాంటి ఫైనాన్స్ వాళ్ళు పుట్టడానికి ఫైనాన్షియల్ కారణం అయినప్పుడు ఇంకెంత డబ్బులే. ఒక పిల్లోడు 2 పిల్లలు ఉంటే వాళ్ళ కోసం ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. సో ఇంతకుముందు అలా లేదు. ఒక పిల్లోడో పుడితే మన ఇంట్లో హ్యాపీనెస్ వస్తుంది, మా ఇద్దరి మధ్య మా ఇద్దరి బాండ్ ఏదైతే ఉందో ఇంకా క్లోజ్ అవుతాం మేమిద్దరము అన్న ఆ కాన్సెప్ట్ నుంచి ఇప్పుడు ఏమైపోయిందంటే మనీ, హౌ మచ్ డూ యూ స్పెండ్ ఆన్ హిమ్, హౌ మచ్ షుడ్ వీ ఎర్న్ మోర్ అన్న కాన్సెప్ట్లో పిల్లలు ఒకటి లేట్గా పుడుతున్నారు. అది కాకుండా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఎందుకు ఎమోషనల్గా స్ట్రెస్ అవుతున్నారు, ఎందుకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు చాలా సిక్ అవుతున్నారు, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ అన్నవి ఒకప్పుడు లేవు. నాకు 2 పిల్లలు, బట్ నాకు మా 2 పిల్లల మధ్యలో గ్యాప్ 15 years, పెద్దవాడికి చిన్నవాడికి 15 కాదు 15.5 టు బి ప్రిసైజ్. అసలు మీరు చాలా ధైర్యవంతులు మ్యామ్. ఒక ఉమెన్ అట్లా డైరెక్ట్ గా చెప్పడం అనేది పక్కన వాళ్ళు ఏజ్ గెస్ట్ చేసేస్తూనే ఉంటారు. అయినా కూడా మీరు చెప్పారు సాహసం అనే చెప్పాలి. ఫర్ దోస్ హు వాంట్, చాలా మంది అడుగుతుంటారు మీ ఏజ్ ఎంత అనేసి. సో ఏజ్ నెక్స్ట్. సో మా 2 పిల్లలకి క్లోజ్ టు 16 years ఆఫ్ ఏజ్ గ్యాప్. మ్యామ్ మీరు ఎలా ఒక మదర్హుడ్ మొత్తం కంప్లీట్ అయ్యి జనరేషన్, ఇప్పుడు ఏంటంటే జనరేషన్స్ మాట్లాడాలి మనం. అదొక జనరేషన్, ఒక 90s కిడ్, ఒక ఇప్పుడు 2000s కిడ్ని నేను రేస్ చేసిన. జెన్జీ ఎలా చేశారు అది అనమాట. 90s కిడ్ చేశారు, జెన్జీని చేశారు, వీళ్ళు కలిసి ఇప్పుడు మళ్ళీ జెర్నీ ఆల్ఫాతో ఫ్రెండ్షిప్ ఒకటి చేస్తున్నారు. ఎలా మ్యామ్? సో ఆ 2 జనరేషన్స్ని చూశాను. సో మా పెద్దవాడితోటి ఐ లెర్న్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. చాలా కొంచెము అంటే ఎమోషన్స్ కానీ అవన్నీ చాలా, అంటే ఓపిక నేర్పించాడు వాడు చాలా. చిన్నాడు ఏంటంటే ఎట్లా అంటే, నాకు చాలా సెకండ్ కిడ్ పుట్టినప్పుడు ఐఎమ్ మోర్ ఆఫ్ లైక్, వాడు పుట్టగానే నాకు ఐ థింక్ when I was 6 I had cancer. సో ఏమైపోయింది అంటే ఆ క్యాన్సర్ వచ్చినందుకు కూడా నేను ఇక్కడ నా అనాలిసిస్ నేను చేసుకున్నా. ఐ థింక్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఉమెన్కి తొందరగా క్యాన్సర్ రావడానికి రీజన్ కూడా మేబీ బికాస్ ఆఫ్ ద లేట్ మదర్హుడ్స్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే మీకు స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అయిపోతూ ఉంటాయి. సమ్వేర్ ఐ ఫెల్ట్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్. చాలామందికి చూస్తే
35, 36 ఆ ఏజ్ కల్లా క్యాన్సర్స్ వచ్చేస్తున్నాయి. ఐ థింక్ లేట్ ప్రెగ్నెన్సీ ఆల్సో లీడ్స్ టు, అంటే సైంటిఫిక్గా ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు, బట్ నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ని చూస్తే దోస్ హూ హ్యావ్ లేట్ కిడ్స్ ఆల్సో హ్యావ్ ప్యారలల్గా అక్కడ ఒక దగ్గర క్యాన్సర్ వచ్చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనపడుతున్నాయి వాళ్ళకి. సో మా చిన్నవాడు నాకు ఇంకా ఎక్కువ ధైర్యము అవన్నీ ఎక్కువ నేర్పించాడు అనమాట. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ నౌ, చాలా స్ట్రాంగ్. పెద్దవాడు హీస్ టాట్ మీ లాట్ ఆఫ్, ఐవ్ లెర్న్డ్ విత్ బోత్ ద కిడ్స్ అండ్ విత్ మై సెకండ్ చైల్డ్ ఐఎమ్ మోర్ అప్డేటెడ్ నౌ. ఓకే, సో ఒకడు పెద్ద అబ్బాయితో వెళ్ళినప్పుడు పీపుల్ విల్ ఫీల్ నేనమ్మా ఇంత పెద్ద అబ్బాయి ఉన్నాడు, ఐ ఫీల్ లైక్ ఓల్డ్. చిన్నోడితో వెళ్ళినప్పుడు ఐ ఫీల్ లిటిల్ నాట్ ఎ ప్రాబ్లమ్, ఓకే అన్న ఆ ఫీలింగ్ ఉంటుంది. బట్ స్టిల్ చిన్నటితో ఏంటంటే హీల్ కీప్ మీ అప్డేటెడ్ ఆన్ సో మెనీ థింగ్స్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, వాళ్ళని పెంచాలి అన్న ప్రాసెస్లో ఏంటంటే ఐ వాజ్ అ వెరీ నార్మల్ యావరేజ్ స్టూడెంట్. ఇప్పుడు వాటికి నేర్పించే 9th క్లాస్ మ్యాథ్స్ నేర్పించే ప్రాసెస్లో ఐ బికేమ్ పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టము, అప్పుడు ఎడ్యుకేషన్ సిస్టము, ఇవన్నిట్లో ఏంటంటే ఐఎమ్ ఆల్వేస్ అప్డేటెడ్. వాడికి ఏం కావాలి, వాడి నీడ్స్ ఏంటి, వాడు ఎట్లా. అండ్ మా సెకండ్ చైల్డ్ ఈజ్ హీల్ ఆల్సో అండర్స్టాండ్ మై సైలెన్స్. ఇలా ఉంటే చాలా, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు, వాట్ ఈస్ బాదరింగ్ అని అడిగేస్తూ ఉంటాడు అనమాట. సో ఇద్దరు నాకు 2 డిఫరెంట్ ఇవి నేర్పించారు. సో నాట్ ఏ ప్రాబ్లం, లేట్ చిల్డ్రన్ ఆర్ నాట్ ఏ ప్రాబ్లం. ఎనీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో మనకి మళ్ళీ ఇంకొక చైల్డ్ కావాలి, ఇఫ్ యూఆర్ ఫిట్ అండ్ ఫైన్ యూ కెన్ జస్ట్ గో అహెడ్. ఏమనుకుంటారు వాళ్ళు, ఏమనుకుంటారు వీళ్ళు, ఏమనుకుంటారు, నథింగ్ లైక్ దాట్.